న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా హైరమండలం మండల కేంద్రంలో మీడియా సమావేశంలో పాల్గొన్న పార్లమెంట్ తెదేపా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి. ఆయన మాట్లాడుతూ నమస్కారం. ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ శ్రేణులందరికీ, అలాగే పరిపాలనాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా పాతపట్నం శ్రీకాకుళం జిల్లా తరఫున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ రోజు పెన్షన్ పెంచుతామని చెప్పడం జరిగింది. అలాగే 1000 రూపాయలు 3000 పెన్షన్ 4000 చేశాం. అలాగే వికలాంగుల పెన్షన్ 3000 6000 చేశాం. ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఆ విధంగా పెన్షన్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ 16,000 పైచులక పోస్టులేమో ఈ రోజు ఎగ్జామ్స్ వరకు తీసుకొచ్చి కంటిన్యూ చేస్తున్నాం. కాలేజీలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నాం. అలాగే మరి ఈ రోజు మరీ ముఖ్యంగా ఈ రోజు మరి స్కూల్ పిల్లలు బడులు తీర్చే రోజు వారికి కావలసిన యూనిఫామ్స్ కానీ, పుస్తకాలు కానీ, అలాగే ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు వాటి ఇచ్చిన హామీ తల్లికి వందనం పేరుతో ఈ రోజు మనం రిలీజ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా రేపు 21వ తారీఖున ఏదైతే రైతులకి మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు రేపు రైతులకి 21వ తారీఖున మరి అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో భాగంగా ఆ రోజు కూడా మనం 5,000 రూపాయలు చొప్పున రిలీజ్ చేయడం జరుగుతుంది 3 విడతలుగా. ఇదే కాదు, రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే కాదు, నాలా చట్టాన్ని రద్దు చేశాం. ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఈ రోజు రహదారులు ఎలాగుండే గత 5 సంవత్సరాలు మీకు అందరికీ తెలుసు. రహదారులన్నీ వేళ చాలా బాగా తయారు చేశాం. ఎక్కడో 1 అలా పెండింగ్ ఉన్నాయి తప్ప 99% రోడ్లు కానీ రహదారులు కానీ పూర్తి చేశాం.